వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ హుసేన్. ఈరోజు వీసీ సజ్జనార్ ఐపీఎస్ చేసినటువంటి ఒక ట్వీట్ అందరిలో ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ ట్వీట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఓ యాంకర్ ఇద్దరు పిల్లల్ని, అంటే ఒక 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉండొచ్చు బహుశా, అటువంటి ఏజ్ ఉండేటువంటి పిల్లల్ని కూర్చోబెట్టి ఒక వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా కెమెరాల ముందే వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం, ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంటెంట్ మీదే ఆ ఇంటర్వ్యూ ప్రధానంగా జరగడం జరిగింది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. దీని మీద ఆయన ఈ ట్వీట్ చేశారు. వ్యూస్, లైక్స్తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. వారితో అసభ్యకరంగా కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలిచారు? ఎందుకంటే యూట్యూబ్ అన్న తర్వాత ప్రతి ఒక్కరు పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. సో ఇటువంటి కంటెంట్ చేయించడం ద్వారా 16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ చేత ముద్దులు పెట్టించడం ద్వారా మీరు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలిచారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చే ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తులను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయండి, కానీ ఇలాంటి వీడియోలు చేయొద్దు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, చట్టరీత్యా నేరం అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా, అంటే ఇటీవల కాలంలో చాలామంది వ్యూస్ కోసం, గతంలో యూట్యూబ్ కావచ్చు, న్యూస్ పరంగా ఏది ఉన్నా కూడా జర్నలిస్టులు మాత్రమే చేసేది, మిగతా వాళ్ళు ఎవరు కూడా చేసేది కాదు. శిక్షణ పొందినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే జర్నలిజంలో ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు చేసేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్లుగా మారిపోయి ప్రతి ఒక్కరు కంటెంట్స్ చేసేస్తూ ఉన్నారు, ఆ వీడియోని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మంచి చెడు అనేది చూడకుండా రిలీజ్ చేస్తున్నారు. ఈ మంచి కంటెంట్ ఏది రిలీజ్ చేసినా కూడా దీంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ చెడు కంటెంట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దీని మీద మాత్రమే మరి వీసీ సజ్జనార్ గారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటివి పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలు ఉల్లంఘించడమే, అంటే బాలల సంరక్షణ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించినట్టే ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ఇక మీదట ఇటువంటి ఎవరైనా చేస్తే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు పోలీస్ శాఖ తీసుకోవడం జరుగుతుంది అంటూ హెచ్చరించారు. తక్షణమే వీటిని తొలగించుకున్న భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసినా కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది అంటూ హెచ్చరించారు. లేదా ఒకవేళ వ్యూవర్స్ ఎవరైనా ఇటువంటి కంటెంట్స్ చూస్తే మాత్రం 1930కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి అని కూడా మరి వ్యూవర్స్ ఉంటారో వ్యూవర్స్కి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయం మర్చిపోవద్దు అంటూ తల్లిదండ్రులకు అందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. ఇటువంటి కంటెంట్స్ ఎవరు కూడా ప్రోత్సహించవద్దు. ఇటువంటి కంటెంట్స్ ఎవరైనా వీడియోలుగా చేసి రిలీజ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అనుచిత కంటెంట్కు దూరంగా ఉంచండి మీ పిల్లల్ని, అలాగే సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి అంటూ కూడా ఆయన ట్వీట్లో చెప్పడం జరిగింది. మొత్తానికి చాలా మంచి ట్వీట్ అని చెప్పొచ్చు ఆయన చేసినటువంటి ట్వీట్. ఎందుకంటే సమాజం ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది, అలాగే యూట్యూబర్స్ ఎవరైతే ఇప్పటిగా తనకి ఇష్టమైనట్టు వీడియోలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇదొక చెంపపెట్టు అని చెప్పొచ్చు. దయచేసి వీడియోలు చేయండి, అవి మంచి వీడియోలుగా ఉండాలి, 10 మందికి ఉపయోగకరంగా ఉంటే మంచిది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది వీసీ సజ్జనార్ ఐపీఎస్ చేసినటువంటి ట్వీట్. మరొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. యూట్యూబర్స్ ఈ విధంగా విలువలు మర్చి ఏవైతే కంటెంట్స్ చేస్తున్నారో వాటి మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.